పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా తప్పించడంతో వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ బలోపేతం కోసమే పనిచేశాను తప్పితే వ్యక్తిగతంగా కాదన్నారు. పార్టీ తనను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఒక్కడనే పనిచేయలేకపోతున్నానని పార్టీ దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు వర్మ. పార్టీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. తానేంటో పిఠాపురం ప్రజలకు టీడీపీకి తెలుసన్నారు వర్మ. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మపై వేటు వేసింది అధిష్టానం. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వర్మను తప్పించింది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీ నియామకంపై కసరత్తు ప్రారంభించింది పార్టీ అధిష్టానం. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనుంది టీడీపీ. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే కూటమి ముందుకు వెళ్ళాలి. ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. గవర్నమెంట్ పిఠాపురం ప్రజలు తెలుసు, గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుద్ది. ఆ 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.